హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? పాలిటీకి సంబంధించి మనం సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ కంప్లీట్ చేసుకుని ఉన్నాము. విత్ కోడింగ్, విత్ మినోమిక్స్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, అయితే ఈరోజు మనం పాలిటీకి సంబంధించి ఏపీపీఎస్సిలో ఇప్పటి వరకు పాలిటీకి సంబంధించి సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి అన్నిటినీ మనం సాల్వ్ చేద్దాము. ఎలా అయితే సబ్జెక్ట్ చదువుతామో ఎంసీక్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, ఎంసీక్యూస్ లేకుండా మీ చదువు కొనసాగిస్తున్నారు అంటే అది ప్రిపరేషను జస్ట్ ఏదో మీరు గాల్లో దీపం పెట్టినట్టే, ఎందుకు పనికిరాదు. ఓకే, ఎంసీక్యూస్తో పాటు మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవాలి. ఓకే, అయితే స్టార్ట్ చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, విత్ రిగార్డ్ టు మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, కాన్స్టిట్యూషన్కి సంబంధించి మనకి ఫాలోయింగ్ స్టేట్మెంట్ గురించి మీరు చదవండి, చదివిన తర్వాత ఏవి కరెక్టో రాంగో చెప్పండి అంటున్నాడు. అయితే ఇటువైపు ఇంగ్లీష్లో ఉంటుంది, ఇటువైపు తెలుగులో దాని ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఎవరైనా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే క్లియర్గా ఇక్కడ కూడా చదువుకోవచ్చు. ఓకే, ఫస్ట్, అవర్ లీడర్స్ వెరీ ఇన్స్పైర్డ్ బై సోషలిస్ట్ రెవల్యూషన్ ఇన్ ఫ్రాన్స్ నుంచి సోషలిస్ట్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ మన లీడర్స్ కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు తీసుకున్నారు అని చెప్పి ఈ పాయింట్ చెప్తుంది. పాయింట్ నెంబర్ 2, అవర్ లీడర్స్ వెరీ ఇన్స్పైర్డ్ బై ద పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ నుంచి పార్లమెంటరీ డెమోక్రసీ అనేది తీసుకున్నామంట మనం. పాయింట్ నెంబర్ 3, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ మెనీ ఇన్స్టిట్యూషనల్ డీటెయిల్స్ అండ్ ప్రొసీజర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. జిఓ యాక్ట్ ఏదైతే 1935 ఉందో అందులో నుంచి మనం ఎక్కువ శాతం ఇన్స్పైర్ అయ్యామంట. ఓకే, పాయింట్ నెంబర్ 4, మచ్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ రిగార్డింగ్ ద డెమోక్రటిక్ సెటప్ హ్యాస్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో అది మనం ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసేటప్పుడే ఏర్పడింది అని చెప్పి అంటున్నాడు. ఓకే, అవును కదా, నిజమే. పాయింట్ నెంబర్ 4 క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఏంటి, మన ప్రజాస్వామ్య వ్యవస్థ అప్పట్లోనే మనకి ఓటింగ్ రైట్స్ కానీ, అప్పట్లో ఓటింగ్ రైట్స్ అందరికీ ఇవ్వకపోతే అందరికీ ఇవ్వాలని చెప్పి గొడవ చేశాము. సో అప్పట్లోనే మనలో యూనిటీ స్టార్ట్ అయిపోయింది, ప్రజాస్వామ్య డెమోక్రటిక్ సెటప్ అప్పట్లోనే స్టార్ట్ అయిపోయింది మనకి. ఓకే, అయితే మనం 1 to 3 పాయింట్స్ ఇక్కడ 4 రైట్ కాబట్టి సో ఆప్షన్ నెంబర్ 1 వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా మనం క్యాన్సిల్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి. అప్రోచ్ కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. ఓకే, అయితే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 చూసుకుంటే మనకి అవర్ లీడర్స్ వెరీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సోషలిస్ట్ రెవల్యూషన్ ఇన్ ఫ్రాన్స్ నుంచి సోషలిస్ట్ రెవల్యూషన్ తీసుకున్నామంట. ఫ్రాన్స్ నుంచి ఏం తీసుకున్నామో గుర్తుందా? ఫ్రాన్స్ అంటే ఫ్యాన్సీ వర్డ్స్ ఏవైతే మన ప్రియాంబుల్లో ఫ్యాన్సీ వర్డ్స్ వాడాం కదా, ఫెటర్నిటీ, లిబర్టీ, ఇలాంటి మనం ఏదైతే ఫ్యాన్సీ వర్డ్స్, రిపబ్లిక్, ఇలాంటి ఫ్యాన్సీ వర్డ్స్ ఏవైతే తీసుకున్నామో అవి ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాము. ఫ్యాన్సీ వర్డ్స్ ఫ్రాన్స్. ఓకే, సోషలిస్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను, మనం యూనియన్గా ఉంటే ఈ సోషల్ జమానాలో మనం యూనియన్గా ఉండాలి, అందరం కలిసి ఉండాలి. ఎక్కడి నుంచి తీసుకున్నాం? యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాము. యూనియన్గా ఉండాలి, డెవలప్మెంట్ జరుగుతుంది. ఫస్ట్ 5-year ప్లాన్ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? యుఎస్ఆర్ నుంచే. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. యూనియన్గా ఉండాలి అనేది కీవర్డ్ మనకి. యూ ఫర్ యూనియన్. ఓకే, సోషలిస్ట్ అక్కడి నుంచి తీసుకున్నాము. సో ఇదేమవుతుంది? 1 తప్పు అవుతుంది. సో 1 తప్పు అంటే ఇక్కడ క్లియర్గా ఇది పోయింది, 1 పోయింది, ఇది పోయింది, మిగిలింది 3 and 4 కరెక్ట్. ఓకే, అయితే ఒకసారి చూసుకుందాము. అవర్ లీడర్స్ వెరీ ఇన్స్పైర్డ్ బై ద పార్లమెంటరీ డెమోక్రసీ. పార్లమెంటరీ అంటే ఏంటి? పార్లమెంటరీ ఎక్కడి నుంచి తీసుకున్నాము? మన ఇండియన్స్ మీద ఆజమాయిషీ చేసింది ఎవరు? మన బ్రిటన్లో, యూకేలో కూర్చొని పార్లమెంట్లో మన ఇండియన్స్ మీద ఆజమాయిషీ చేశారు. యూకే అని చెప్పంలోనే మీకు ఏం గుర్తు రావాలి? యూకే పార్లమెంట్ గుర్తు రావాలి. పార్లమెంట్ అనే పదం రాంగ్లోనే అది ఎక్కడి నుంచి తీసుకున్నాం? యూకే నుంచి తీసుకున్నాము. మన ఇండియన్స్ని అక్కడ కూర్చొని యూకే పార్లమెంట్లో కూర్చొని మన మీద శాసించారు. సో మన పార్లమెంటు అక్కడి నుంచే తీసుకున్నాము. ఓకే, అలా గుర్తుపెట్టుకోవాలి. యూఎస్ఏ నుంచి అసలు ఎలా తీసుకుంటామండి? యూఎస్లో ఏంటి, ఏం ఫామ్ ఆఫ్ గవర్నమెంట్? ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రెసిడెంట్ కదా అక్కడ ఫుల్ పవర్లో ఉంటాడు, పార్లమెంట్ కాదు కదా. సో ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ మనం యూఎస్ నుంచి తీసుకున్నాము. దీనికి కీవర్డ్ ఏంటి? యూఎస్ నుంచి సూపర్ పవర్స్ ఏదైతే ఫండమెంటల్ రైట్స్ మన మనుషులకి సూపర్ పవర్, ఫండమెంటల్ పవరు. ఓకే, మన సుప్రీంకోర్టులో, హైకోర్టులో జడ్జిల్ని తీసేయాలంటే సూపర్ పవరు ఎక్కడి నుంచి తీసుకున్నాం? మనం యూఎస్ నుంచి తీసుకున్నాము. ఇలా సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, మన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఆయన సుప్రీం కమాండరు. ఓకే, సూపర్ పవరు ప్రెసిడెంట్కి ఇచ్చింది, సుప్రీం కమాండర్ పవర్ ఇచ్చింది. ఎక్కడి నుంచి తీసుకున్నాం? యూఎస్ నుంచి తీసుకున్నాము. ఇలా యూఎస్ నుంచి అవన్నీ తీసుకున్నాము. ఆల్రెడీ నేను ఈ కీవర్డ్స్తో నేను మీ క్లాస్ కూడా చెప్పాను. సో పైన టచ్ చేస్తూ వెళ్తున్నాను.
నెక్స్ట్ మూడో పాయింట్ ఏమంటున్నారు, మనం చాలా వరకు 1935 నుంచి తీసుకున్నామంట. అది తీసుకున్నావా లేదా? చాలా వరకు మన కాన్స్టిట్యూషన్లో 1935 దగ్గర దగ్గర 60% కాన్స్టిట్యూషన్ 1935 యాక్ట్ చూస్తే మినీ కాన్స్టిట్యూషన్ కూడా అంటాం దీన్ని. ఓకే, అయితే మినీ కాన్స్టిట్యూషన్ 42, 44 అమెండ్మెంట్స్ని కూడా మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్పి అంటాము అమెండ్మెంట్స్ని. ఓకే, అప్పట్లో ఇందిరాగాంధీ అన్ని అమెండ్మెంట్స్ చేసింది కాన్స్టిట్యూషన్లో, దాన్ని కూడా మినీ కాన్స్టిట్యూషన్ అంటాము. కానీ 1935 యాక్ట్ని కూడా మనం మినీ కాన్స్టిట్యూషన్ అనే పిలుస్తాము, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మొత్తం ఎక్కువ సారం 1935 యాక్ట్లో నుంచి తీసుకోబడింది. ఎవరైనా హిస్టరీ చదివితే ఇండియన్ హిస్టరీలో 1935 యాక్ట్ గురించి డీటెయిల్గా చదవండి. ఇక్కడికి ఇంతవరకు సరిపోతుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటి దీనికి సంబంధించి 3 and 4 కరెక్ట్, మిగతా 2 తప్పు. ఓకే, ఏపీపీఎస్సీ కాబట్టి డీటెయిల్గా చదువుతున్నాను. ఒకవేళ ఎన్టీపీసీ చిన్న చిన్న ఎగ్జామ్స్ అయితే సింపుల్గా లాగేసేవాడిని. ఓకే, నెక్స్ట్ మన కాన్స్టిట్యూషను బారోడ్ ఫ్రమ్ అదర్ నేషన్స్ ఏమేమి తీసుకున్నాము మన కాన్స్టిట్యూషన్లో అని చెప్పి క్వశ్చన్. క్వాసీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటున్నారు, కెనడా నుంచి తీసుకున్నాము అంటున్నారు. చాప్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నామంట, యూకే నుంచి తీసుకున్నామంట. డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఎక్కడి నుంచి తీసుకున్నామంట, జర్మన్ నుంచి తీసుకున్నామంట. ఓకే, అయితే ఆన్సర్ చూద్దాము. ఆన్సర్ ఏమంటున్నారు అంటే ఫస్ట్ క్వాసీ ఫెడరల్ అంటే ఏంటండి, అటు సెంటర్కి పవర్ ఉండదు, ఇటు స్టేట్కి పవర్ ఉండదు. సెంటర్ స్ట్రాంగ్గా ఉంటుంది కానీ స్టేట్లో కూడా పవర్స్ ఉంటాయి. ఓకే, సెంటర్ని క్వాసీ ఫెడరల్ అంటాము. స్ట్రాంగ్ సెంటర్ అనే పాయింట్ వచ్చేసిందా కెనడా నుంచి. సి ఫర్ కెనడా, సి ఫర్ సెంటర్ చెప్పాను కదా. సెంటర్కి సంబంధించి ఏవేవైతే పవర్స్ ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము, సో కెనడా నుంచి తీసుకున్నాము. క్వాసీ ఫెడరల్ అనేది కెనడా నుంచి తీసుకున్నాము. ఫండమెంటల్ రైట్స్ అంట ఏంటి, సూపర్ పవర్స్ ఇవి. ఫండమెంటల్ రైట్స్ ఫర్ ఆర్టికల్ 12 నుంచి 31 వరకు ఇవి సూపర్ పవర్స్ ఫర్ మనకి సిటిజన్స్కి. ఓకే, ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే సూపర్ పవర్స్ ఫ్రమ్ సూపర్ కంట్రీ యూఎస్ఏ నుంచి తీసుకున్నాము. సో ఇదేంటిది తప్పు, ఇదేంటిది రైటు. ఇక్కడ చూసుకుంటే 1 ఉండాలి, 2 ఉండకూడదు. సో 2 ఉండకూడదు కాబట్టి ఇది పోతుంది. ఓకే, 1 ఉండాలి, 2 ఉండకూడదు అంటే మనం సి అండ్ డి 50-50లోకి వచ్చేసాము. అయితే ఇప్పుడు డి చూసుకుందాము. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పీస్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే మనం డిపిఎస్పీ అంటే ఏంటి, మన స్టేట్లకి ఒక ఆనకట్ట లాంటిది. మన స్టేట్ సీఎంస్ డిపిఎస్పీని చూడంగానే వాళ్ళ కళ్ళు కోపంతో రగిలిపోతూ ఉంటాయి. వాళ్ళు రెడ్ కలర్లో ఫామ్ అయిపోతూ ఉంటారు. కోపం వచ్చేస్తుంది వాళ్ళ ఫేసెస్. ఎందుకు అంటే వాళ్ళు ఏం పడితే అవి ఎలా పడితే అలా రూల్స్ ఫామ్ చేయడానికి లేదు, రిజర్వేషను ఎలా పడితే అలా ఇవ్వడానికి లేదు, ఎలా పడితే అలా స్కీమ్స్ రెడీ చేయడానికి లేదు. ఈ స్టేట్కి సంబంధించి ఏం పాలసీ చేయాలన్న సీఎంస్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే డైరెక్షన్స్ ఉన్నాయో ఈ డైరెక్షన్స్ని ఫాలో అవ్వాలి. ఓకే, అందుకని సీఎంస్ అందరూ బాగా రెడ్ అయిపోతారు. ఐర్లాండ్ గుర్తుందా, రెడ్. ఐర్లాండ్లో నుంచి ఐర్లాండ్ ఏంటి కీవర్డ్, రెడ్ అనే పదం తీసుకుంటాం మనం. సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటున్నాడు, జర్మన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నామంట. తప్పు కదా, జర్మన్ కాన్స్టిట్యూషన్లో ఏంటి జర్మన్ ఎవరు, హిట్లర్ ఉండేవాళ్ళ జర్మన్లో. ఓకే, అతనే కదా వరల్డ్ వార్కి కారణం అయ్యాడు. అతను వచ్చాడు అంటే ఎమర్జెన్సీ వచ్చేస్తుంది. అందరి ఫండమెంటల్ రైట్స్ వెళ్ళిపోతాయి. సో ఫండమెంటల్ రైట్స్ ప్రొవిజన్స్ ఏవైతే ఎమర్జెన్సీ ఏదైతే ఉందో, ఎమర్జెన్సీ అనేది మనం సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ అనేది మనం జర్మన్ నుంచి తీసుకున్నాము. ఓకే, సో ఆప్షన్ 3 తప్పు కదా. ఓకే, రైట్ ఏంటి, డిపిఎస్పీస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. సో మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది, డి అవుతుంది. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాల్యూస్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటున్నాడు. ఎక్కడి నుంచి, ఫ్రాన్స్ నుంచా, రష్యా నుంచా, లేదంటే ఈవెంట్ లీడింగ్ టు బ్యాంక్లరైజేషనా, వియత్నాం వారా, ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటున్నారు. అయితే చూడండి, చెప్పాను కదా ఈ ఫ్యాన్సీ వర్డ్స్ ఫెటర్నిటీ, లేదంటే ఈక్వాలిటీ, లేదంటే లిబర్టీ, ఈ ఫ్యాన్సీ వర్డ్స్ అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం మనం ఫ్యాన్సీగా. నాకు ఈక్వాలిటీ ఉంది, నేను లిబర్టీగా బ్రతుకుతాను, నేను బెదర్హుడ్ చూపిస్తాను, ఫెటర్నిటీ కావాలి అని చెప్పి ఫ్యాన్సీగా వాడుతూ ఉంటాము. ఓకే, ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఫ్యాన్సీ వర్డ్స్ ఫ్రమ్ ఫ్రెంచ్లో తీసుకున్నాము. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి కాన్స్టిట్యూషన్లో సోర్సెస్ గురించి మళ్ళీ ఒక టేబుల్ ఇచ్చేశారు. ఓకే, ఎన్టీపీసీ ఏ ఎగ్జామ్ అయినా సరే ఇలానే ఉంటుంది. సోర్సెస్ ఎక్కడి నుంచి తీసుకున్నామని అడుగుతారు. ఓకే, కొద్దిగా డెప్త్లో వెళ్ళాలి అనుకుంటే ఇలా 4-5 ఇచ్చేస్తాయి. ఇంకొద్దిగా డెప్త్లో వెళ్ళాలి అనుకుంటే 5 ఇచ్చేస్తాడు. లేదు సింపుల్గా ఇద్దాము అనుకుంటే ఒక 4 ఇందులో ఏదో ఒకటి పిక్ చేసుకోండి అంటాడు. ఓకే, సో లెవెల్ ఆఫ్ ఎగ్జాము ఏదైనా హార్డ్ లెవెల్ ఏమి ఉండదు, లెంతీ క్వశ్చన్సే మారుతూ ఉంటాయి. ఓకే, లెంత్ ఆఫ్ ద క్వశ్చన్ ఇంక్రీజ్ అవ్వటమే హార్డ్ లెవెల్ ఈజీ లెవెల్ అని డిసైడ్ అవుతుంది. ఓకే, కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి కెనడా నుంచి ఏం తీసుకున్నాము చెప్పాను కదా, సెంటర్ రిలేటెడ్, సి ఫర్ కెనడా, సెంటర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కెనడా నుంచి తీసుకున్నాం. ఏమంటాడు, పార్లమెంటరీ ప్రివిలేజెస్ తీసుకున్నామంట, బై క్యామరలిజం తీసుకున్నామంట.
ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం? పార్లమెంట్ అనగానే ఏం గుర్తు రావాలి? యూకే బ్రిటన్లో కూర్చొని మనల్ని యూకే బ్రిటన్స్ పార్లమెంట్లో కూర్చొని మనల్ని శాసించారు. పార్లమెంటు యూకే నుంచి తీసుకున్నాం కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 తప్పు. ఆప్షన్ నెంబర్ 1 తప్పు అంటే ఏ వెళ్ళిపోతుంది, ఇంకా సి కూడా వెళ్ళిపోతుంది. మిగిలింది ఏంటి? 2 and 3, 2 and 4. సో 2 చూడవసరం లేదు, డైరెక్ట్గా 2 కరెక్ట్ అని కంక్లూడ్ చేసుకోవచ్చు. 3 and 4 చూసుకోవచ్చు. ఒకసారి చూసుకుందాం. ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నాం? కాంకరెంట్ లిస్టు అండ్ జాయింట్ సిట్టింగ్. ఓకే, ఆస్ట్రేలియా మనం ఏ కీవర్డ్ తీసుకున్నాము? ఏం తీసుకున్నాము? ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకుంటాము? ఆసూస్ ల్యాప్టాప్. ఆస్ట్రేలియా ఆసూస్ ఈ ల్యాప్టాప్ తీసుకొని మనం అందరం కూర్చొని ఒక టేబుల్ చుట్టూ కూర్చొని మధ్యలో ఆసూస్ ల్యాప్టాప్ పెట్టుకొని జాయింట్ సిట్టింగ్ వేసామంట. వేస్తామా లేదా? కూర్చొని ఒక ఏదైనా సెమినార్ ఏదైనా వెబినార్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మధ్యలో ఆసూస్ ల్యాప్టాప్ పెట్టేస్తాము అండ్ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాము. సో జాయింట్ సిట్టింగ్ కరెక్టే. అండ్ ఇంకోటి కాంకరెంట్ లిస్టు, ఏదైతే 3వ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాము. కీవర్డ్ కూడా దీనికి చెప్పాను, కాంకరెంట్ లిస్ట్ కూడా 3వ కీవర్డ్. ఎవరైనా చూడకపోతే వెళ్ళి కీవర్డ్ లెసన్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్. సో ఆప్షన్ 2 ఎలాగో ఇండైరెక్ట్గా కరెక్ట్ అయిపోయింది అండ్ మనం అది కరెక్ట్గానే ఉంది. వెర్నియర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ నుంచి ఏం తీసుకున్నాము? ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నామంట. కాదు కదా, ఫండమెంటల్ డ్యూటీస్ కాదు, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ అనే పదం వాడాలి అతను. డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ, హిట్లర్ ఎమర్జెన్సీ తీసుకోవాలి. సో ఆప్షన్ నెంబర్ 3 కూడా కరెక్ట్, రాంగ్. సో 2 ఉండాలి, 3 ఉండకూడదు అంటే ఇది కూడా తప్పు అవుతుంది. మిగిలింది ఏంటి? 2 and 4, ఆప్షన్ డిఏ కరెక్ట్. 4 చూద్దాం ఒకసారి. ఐర్లాండ్ నుంచి ఏం తీసుకున్నాం? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంట. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటారు? ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి. కరెక్టే. స్టేట్ సీఎంస్కి డిపిఎస్ స్పీచ్ చూడంలోనే కళ్ళు ఎరుపెక్కిపోతాయి. ఐర్లాండ్లో రెడ్ అనే కీవర్డు మనం తీసుకుంటాము. ఐర్లాండ్లో నుంచి RED, రెడ్ అనే కీవర్డు. ఐర్లాండ్ చూడంలో రెడ్ అనేది గుర్తు రావాలా? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అక్కడి నుంచి తీసుకున్నాము. సో ఆ ఆప్షన్ 4 కాబట్టి D ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద స్ట్రక్చర్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ లార్జ్లీ డిరైవ్డ్ ఫ్రమ్. చాలా వరకు మన కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి తీసుకున్నాము? రాజ్యాంగం యొక్క నిర్మాణ భాగం ఎక్కువగా ఉద్భవించింది దేని నుంచి అని చెప్పి అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి అంటే ఆల్రెడీ చెప్పాను కదా, క్యాబినెట్ ప్లాన్ కాదు, లాహోర్ కాదు, రెగ్యులేటింగ్ యాక్ట్ కాదు, మనం 1935 యాక్ట్ నుంచే మనం ఎక్కువ శాతం కాన్స్టిట్యూషన్ని తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి అమెండ్మెంట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో, మనం ఏదైనా అమెండ్మెంట్ చేయాలి, రాజ్యాంగం రాసి వెళ్ళిపోయారు అంబేద్కర్ గారు కానీ వాళ్ళ టీం కానీ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ వాళ్ళందరూ మన రాజ్యాంగాన్ని రాసి వెళ్ళిపోయారు. అయితే దాన్ని ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలి అంటే, ఓకే, ఇందిరాగాంధీ గారు తెలుసు కదా, ఇందిరాగాంధీ గారు 42వ అమెండ్మెంట్ చేశారు రాజ్యాంగంలో. 42nd అమెండ్మెంట్ ఎంత పొడుగు అమెండ్మెంట్ చేశారంటే ఇష్టం వచ్చిన రూల్స్ అన్నీ చేంజ్ చేశారు. అందులో ఒక పుస్తకాన్ని కొత్తగా కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని రాసినట్టే ఆవిడ. ఓకే, సో ఇలా ఈ అమెండ్మెంట్ ఎక్కడి నుంచి మనకి ఆ పవర్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఆ ప్రాసెస్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే ఎక్కడి నుంచి తీసుకున్నాము గుర్తుందా? ఈ అమెండ్మెంట్ చేయాలంటే ఏం చేస్తారు? పెద్దోళ్ళందరూ కలిసి, పెద్ద మనుషులందరూ కలిసి అరుగు మీద కూర్చొని ఒక ముసలోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అరుగు మీద కూర్చొని ఈ అమెండ్మెంట్ ఎలా చేయాలి, ఈ మార్పులు ఎలా చేయాలి అని చెప్పి డిసైడ్ చేస్తూ ఉంటారు పెద్దోళ్ళు అందరూ కూర్చొని. అనేది కీవర్డ్ మనకి. మనం గుర్తుంది కదా, అరుగు మీద కూర్చొని వీళ్ళు ఇటు పోయారు వాళ్ళు అటు పోయాలంట, నువ్వు ఇది చేయి నువ్వు అది చేయి అని చెప్పి కామెంటరీ పాస్ చేస్తూ ఉంటారు. ఫీల్డ్లో దిగి ఏం చేయరు. ఓకే, అయితే సౌత్ ఆఫ్రికా పెద్ద ఆయన మన గాంధీ గారు గుర్తున్నారా? గాంధీ గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళారు కదా. సౌత్ ఆఫ్రికా కీవర్డ్ గాంధీ గారు. ముసలాయన పెద్ద ఆయన ఫొటోస్ ఎప్పుడు చూసినా మనం పెద్ద ఆయనలాగా ముసలాయనలాగా కనిపిస్తూ ఉంటారు కదా. ఓకే, అయితే అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాము అమెండ్మెంట్ అనేది. ఓకే, కీవర్డ్ కొద్దిగా లెంతీ ఉన్న బాగా గుర్తుండే కీవర్డ్ అది. ఇది చూడండి ఎంత పెద్దది ఇచ్చేస్తాడు, ఇది చదవడానికి మనకు టైం పడిపోతుంది. ఓకే, సో అందుకని ఇలాంటి పెద్ద క్వశ్చన్స్ ఇచ్చేస్తారు, కానీ సారం తెలుసుకుంటే ఏముండదు అందులో. అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 20 ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ అగెన్స్ట్ డబుల్ జియోపార్డీ అండ్ ఎక్స్ ఫ్యాక్టో అఫీషియల్ లా, ex post facto law, and Article 21 providing right to life and liberty have their inspiration counterpart in. అంత పెద్ద క్వశ్చన్, సింపుల్, ఏం లేదు ఇందులో. ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఆర్టికల్ 20 ఏంటో చెప్పాడు. ఆర్టికల్ 20 ఏంటంటే డబుల్ జియోపార్డీ అండ్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంట. ఒకే మనిషిని 2 సార్లు శిక్షించకూడదు, దాని తర్వాత ఇవాళ చేసిన నేరానికి ఫ్యూచర్లో ఎప్పుడో శిక్ష చేయకూడదు, లేదా ఫ్యూచర్లో ఎప్పుడో చేసిన శిక్షకి అతను ఎప్పుడో ఈ రూల్ ప్రకారం శిక్ష చేశాడు, అతన్ని పిలవండి, ఇప్పుడు కొత్తగా ఈ రూల్ వచ్చింది, గతంలో అతను తప్పు చేశాడు తీసుకుని వచ్చేయండి అని చెప్పి ఇప్పుడున్న రూల్స్కి సంబంధించి గతంలో ఎప్పుడో చేసిన తప్పుని శిక్షించకూడదు. ఇవన్నీ ఆర్టికల్స్ నేను ఫండమెంటల్ రైట్స్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఆర్టికల్ 20, 21 ఏం చదువుతున్నాయని చెప్పి చెప్పాడు. అయితే ఇదంతా వదిలేసేయండి, ఈ పార్ట్ మొత్తం వదిలేసేయండి మీరు. జస్ట్ ఆర్టికల్ 20, 21 ఏంటి? ఫండమెంటల్ రైట్స్ 12 నుంచి 31 వరకు ఫండమెంటల్ రైట్స్ అవునా కాదా? అయితే ఈ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి
ఎక్కడి నుంచి తీసుకున్నావు అని చెప్పి అంటున్నాడు, అంతే సింపుల్. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నావు? ఈ సూపర్ పవర్స్ కదా, ఇవి సూపర్ పవర్స్, సూపర్ కంట్రీ యూఎస్ఏ నుంచి తీసుకున్నాము. సింపుల్. ఓకే, ఇంత పెద్ద లెంతీ క్వశ్చన్ ఇచ్చాడు, కాకపోతే ఏముండదు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నా వీడియో సెషన్ ఇది నచ్చింది అంటే, నేను బాగా కవర్ చేస్తున్నాను బిట్స్, లేదంటే సెషన్స్ కవర్ బాగా చేస్తున్నాను అంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీనికి సంబంధించి మెటీరియల్ కావాలంటే టెలిగ్రామ్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ తీసేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయిన్. బాయ్.